థ్యాంక్ యూ ధర్మరాజు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు దళిత నాయకులు శ్రీ కెఎస్ జవహర్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత అదేవిధంగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడినటువంటి కలయిక మీరందరూ కూడా దీవించవలసిందిగా కోరుతూ, ఈ కలయిక వల్ల ప్రత్యేకంగా దళిత వర్గాలకి ఏదైతే రద్దు చేయబడినటువంటి 27 పథకాలు కానీ, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, దాంతోపాటు రద్దు చేయబడినటువంటి అనేక సంక్షేమ పథకాలు, వాటితో పాటు మాస్ కటింగ్ నేరానికి సుధాకర్ చంపినటువంటి ఈ ప్రభుత్వం మీద దళితులందరూ కూడా ఒక కన్ను వేయవలసినటువంటి అవసరం ఉందనే విషయం మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. దాంతోపాటు ఒక డాక్టర్ సుధాకరే కాదు, డాక్టర్ అనిత గారు కానీ, అదేవిధంగా శిరోమండనం చేసినటువంటి వ్యక్తులు కానీ, దాంతోపాటుగా సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు లాంటి వాళ్ళందరినీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ కన్నా ఎక్కువగా దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగాయి, అదేవిధంగా దళితులను ఏ విధంగా మభ్యపెట్టారనేది మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల ముందు ఆ రోజు విజయమ్మ గారు బైబిల్ పట్టుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అనుకున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాదని బైబిలే స్పష్టంగా చెప్తా ఉంది. నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, అదేవిధంగా నేల అందే కానీ అని చెప్తా ఉంటే ఈయన క్రైస్తవులను మోసం చేస్తూ గంగలో మునిగినటువంటి సందర్భం, అదేవిధంగా హిందువులను కూడా మోసం చేస్తూ ఏదైతే వెంకటేశ్వర స్వామికి ఆయన ఒక్కడే వెళ్తాడు, హిందూ మతంలో ఎప్పుడు చెప్తా ఉంది ఒకే వ్యక్తి మగాడు వెళ్తే పిండం పెట్టడానికి తప్ప దైవానికి ఏది కూడా సమర్పించడానికి కాదు. అలా మోసం చేసి హిందువుల్ని, క్రైస్తవుల్ని, మైనారిటీల్ని అందరినీ మోసం చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యంగా దళితులు ఖచ్చితంగా ఓడించి రావాల్సిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తు, దళితుల మాన ప్రాణాలకు రక్షణ, ఇవన్నీ కూడా ఈ కలయిక ద్వారా సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమిష్టి నాయకత్వం ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా దళితులకు అవసరమైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. జై తెలుగుదేశం, జై జనసేన.